ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే దినాన మీ అందరి ముందుకు ఇటు రీతిగా రావడం నాకు ఎంతో సంతోషం. మరి ఈ దినాన కొద్ది మాటలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి 19వ శతాబ్ద ప్రారంభంలో మరి ఒక చోట బానిసలను వేలం వేస్తూ మరి పేద ప్రజలైన వారిని మార్కెట్లోకి తీసుకొచ్చి వారిని వేలం వేస్తూ బానిసలుగా వారిని అమ్ముతున్న దినాలవి. అయితే అక్కడ వారిని కొనుక్కోవడానికి ఎంతోమంది జమీందారులు అక్కడికి వస్తూ ఉండేవారు. ఆ సమయంలో వీరిని బానిసలుగా కొనుక్కొని వారిని ఇంటికి తీసుకెళ్ళి ఎంతో వెట్టి చాకరీ చేయించుకుంటూ వారితో మరి ఎంతో పనులు చేయించుకుంటూ చిత్రహింసలు పెడుతున్న దినాలవి. ఆ సమయంలో మరి ఒకవేళ ఒక అతన్ని బానిసగా కనుక తీసుకువెళ్తే వారి చెవికి ఒక రంధ్రం పెట్టేవారు, అతడు ఒక యజమాని కింద బానిస అని తెలియడానికి. ఒకవేళ ఆ బానిస గనక ఆ యజమాని యొద్ద నుంచి పారిపోయి మరొకరి యొద్దకు కనుక వెళ్తే అతడు ఎవరి దగ్గరైనా బానిసగా ఉన్నాడా అని తెలియడం కోసం ఆ చెవికి రంధ్రంని ఉపయోగిస్తూ ఉండేవారనమాట. మరి అలాంటి దినాల్లో ఒకరోజు ఈ విధంగా వేలంపాట మార్కెట్లో జరుగుతూ ఉంది. అక్కడికి ఎంతోమంది బానిసలుగా అమ్మబడ్డానికి మరి వారి తల్లిదండ్రులు కానీ లేదంటే ఇతరులు కానీ వారిని అమ్మడానికి అక్కడికి తీసుకొస్తున్నారు. మరి అక్కడ ఆ సమయంలో ఎంతోమంది జమీందారులు కూడా అక్కడికి వచ్చి ఆ బానిసలను కొనుక్కోవడానికి ఎంతోమంది వస్తూ ఉన్నారు. ఆ సమయంలో బారులు తీరిన జనం అక్కడ ఉండగా ఒక యవనస్తురాలు మాత్రం ఎంతో ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. ఆ సమయంలో మరి ఒక జమీందారు ఆమెను కొనాల్సిన దానికన్నా ఎక్కువ వెలపెట్టి ఆమెను కొనుక్కుంటున్నాడు. అయితే ఆ యవనస్తురాలు ఈ విధంగా ఆలోచిస్తుంది, నన్ను కొనాల్సిన దానికన్నా ఎక్కువ వెలపెట్టి ఈ యజమాని నన్ను కొంటున్నారు అంటే నన్ను ఏ విధంగా ఇంకా ఎక్కువ పనులు నాతో చేపిస్తారు, ఎంత వెట్టి చాకరీ నాతో చేపిస్తారు, ఎంత చిత్రహింసలు పెడతారు, ఎంత బానిస బ్రతుకు ఇంక నుంచి నా జీవితం నేను బ్రతకాల్సి వస్తుందో, ఇంకా నా జీవితం ఇవాళతో అయిపోయింది, నేను ఒక బానిసగా బ్రతకాల్సి వస్తుంది అని ఆమె ఎంతో ఆలోచించుకుంటూ ఎంతో ఏడుస్తూ ఉన్న సమయంలో మరి అక్కడ ఉన్న ప్రజలు ఆలోచనలకు భిన్నంగా మరి యవనస్త్రాలు ఆలోచిస్తున్న ఆలోచనలకు భిన్నంగా ఆ యజమాని లేదా ఆ జమీందారు ఆ ధనవంతుడు ఈ విధంగా అంటున్నాడు, అమ్మా నీవు ఇంకా స్వతంత్రురాలివి, నువ్వు ఎవ్వరి కింద బానిసగా ఉండక్కర్లేదు, నీకు నచ్చిన చోటకు వెళ్ళి నీకు నచ్చినట్టు నివసించు లేదా జీవించు అని ఆమెకు చెప్తున్నప్పుడు ఆమె ఇంకా గట్టిగా ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి ఈ విధంగా అంటుంది, నిజంగా ఒక బానిసనైన నేను మీ ఇంట్లో ఎంతో బానిస బ్రతుకుతూ ఎన్నో చిత్రహింసలు పెడతారనుకున్నాను, ఎంతో కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ కేవలం ఒక్క మాటతో మీరు నన్ను స్వతంత్రాలు చేసి నాకు నచ్చిన చోటుకు వెళ్ళి మీరు నివసించమంటున్నారు. నిజంగా మీది ఎంత గొప్ప మనసు, నిజంగా మీది ఎంత గొప్ప ప్రేమ, జీవితాంతం మీరు చేసిన దానికి నేను మీకు మీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాను. నేను మీకే సేవ చేసుకుంటూ నా బ్రతుకుతాను. నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు, నా తల్లిదండ్రులు కానీ నా చుట్టాలు కానీ నాకంటూ ఎవరు లేరు, నేను మీతో వచ్చేస్తాను, నేను మీకు మీ కుటుంబానికి సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని ఆయనతో చెప్పినప్పుడు ఆ యజమాని ఎంతో సంతోషించారు. నిజమే కదా ప్రియులారా, ఒకవేళ గనక ఆ యజమాని ఆమెను ఆ బానిసగా కొనుక్కొని తీసుకువెళ్ళుంటే ఆమె జీవితాంతం ఏడుస్తూ సనుగుకుంటూ బాధపడుతూ ఇష్టం లేకుండా ఆ పని చేసేది. కానీ ఆ యజమాని చేసిన చిన్న పని వల్ల ఆమె జీవితాంతం కృతజ్ఞత కలిగి ఆమె ఇష్టంగా సేవ చేయడానికి ఆమె ఇష్టపడింది. నిజమే, మన యేసుక్రీస్తు కూడా ఆయన వెలకట్టలేని తన ప్రేమతో సిలువలో మనందరినీ మన పాప బంధకాల నుంచి మన శాప బంధకాల నుంచి మనందరినీ విముక్తి చేయడం కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా సిలువలో మన కోసం బలియాగం చేశారు. ఇంకెంత కృతజ్ఞులై మనం జీవించాల్సిన వారమై ఉన్నాము. పౌలు భక్తుడు రోమాపత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నిజమే, నీతిమంతుడు కొరకు ఎవరైనా చనిపోవడం చాలా అరుదు, లేదా ఒక మంచివాడి కోసం చనిపోవాలనుకోవడం లేదా ఆలోచిస్తారేమో, వారి జీవితాన్ని తెగింపడానికి వాళ్ళు ఆలోచిస్తారేమో, కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే మనం ఇంకా పాపపు జీవితంలో మనం ఉండగానే ఆయన తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేస్తున్నారు. ఆయన మనను పాప విముక్తులుగా చేయడం కోసం ఆయన సిలువలో గాయాలు పొందారు, ఆయన సిలువలో ఎన్నో దెబ్బలతో ఆయన మన కోసం మరణించి తిరిగి లేచారు.
మరి అటువంటి క్రీస్తును కలిగి ఉండడం మన ధన్యత. అటువంటి క్రీస్తు కోసం మనం ఇంకెంత కృతజ్ఞులై జీవించాల్సిన వారమై ఉన్నాము. ఆయన ఎన్నో దెబ్బలు, గాయాలు పొందారు. ఆయన తన ప్రేమను వెల్లడిపరచడానికి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. అయితే బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే దట్ జీసస్ ఇస్ బోత్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్ అని. అంటే యేసుక్రీస్తు తను సంపూర్ణంగా దేవుడై ఉన్నారు, అలాగే సంపూర్ణంగా మానవుడై ఈ భూమి మీదకి వచ్చారు. అంటే ఆయన పొందిన ప్రతి గాయము, ఆయన ఎదుర్కొన్న ప్రతి శోధనలు, ఆయన తిన్న ప్రతి దెబ్బలు, ఆయన ఒక మానవుడిగానే అవన్నీ అనుభవించారు. ఆ బాధ, మనము చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో తట్టుకోలేక బాధపడుతూ ఉంటాము. కానీ ఆయన సిలువలో బాధపడుతూ ఎన్నో గాయాలు పొందుతూ మరి అవన్నీ ఆయన రక్తం చిందించి మనల్ని పాప విముక్తులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన సిలువలో మన కోసం త్యాగమయ్యారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. నిజమే, మనము చేసిన అతిక్రమములను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డారు. మరి యెషయా రాసిన ఈ ప్రవచన నెరవేర్పును మనం యేసుక్రీస్తు సిలువలో చూస్తాము. అయితే యోహాను భక్తుడు యేసుక్రీస్తు గురించి ఈ విధంగా సాక్ష్యమిస్తున్నారు: మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. నిజమే, వదకు తేబడిన గొర్రెపిల్ల మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎంతో మౌనంగా నుంచుంటుంది కదా. ఆ విధంగానే యేసుక్రీస్తు మరి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయ్యుండి మన కోసం ఆయన నోరు తెరవకుండా మరి ఆయన ప్రతి గాయాన్ని, ప్రతి హింసను, ప్రతి బాధను, ఎన్నో అవమానాలని ఎదుర్కొంటూ ఆ సిలువలో మౌనంగా మన కోసం బలి అయి తిరిగి లేచారు. మరి అటువంటి క్రీస్తును నిజంగా మనం కలిగి ఉండడం మన ధన్యత. మరి అటువంటి క్రీస్తుకు ఇంకెంత మనం రుణపడి ఉండాల్సిన వారమై ఉన్నాము. ఆ యజమాని యొద్ద, ఆ యజమాని చేసిన చిన్న పని కొరకై ఆ యవనస్తురాలు ఎంతో ఇష్టంగా, ఎంతో రుణపడి, ఎంతో సేవ చేయాలన్న ఆశతో ఆయన యొద్దకు వెళ్ళింది. మరి ఇంత మన కోసం త్యాగం చేసిన మరి మన యేసుక్రీస్తు కొరకు మనం ఇంకెంత రుణపడవలసిన వారమై ఉన్నాము. మరి అట్టి క్రీస్తును కేవలం ఈరోజే కాదు కానీ ప్రతిరోజు ఆయన సిలువ త్యాగాన్ని మనము స్మరణకు తెచ్చుకుంటూ ఆయన కోసం జీవించాల్సిన వారమై ఉన్నాము. ఆయన కోసం బ్రతుకుదాం. మరి ఆయన కొరకు జీవించి ఆయనకు మహిమ తీసుకొద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.